హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోని మాత్రం లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. 100% మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముఖ్యంగా ఇప్పుడైతే సమ్మర్ టైం వచ్చింది. సో విపరీతంగా టెంపరేచర్ అయితే పెరిగిపోతుంది. ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సమ్మర్ టైంలో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం సమ్మర్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కార్కి సంబంధించిన కండిషన్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మనకైతే టెంపరేచర్ అనేది పెరుగుతుంది, ఇంజన్ అనేది బాగా హీట్ ఎక్కిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ముఖ్యంగా మన కార్లో చెక్ చేసుకోవాల్సినవి ఏమేమి ఉంటాయి, అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి, సమ్మర్ డ్రైవింగ్ టిప్స్, దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ క్లియర్గా. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నడిపే కారు యొక్క కండిషన్ అనేది ఏ విధంగా ఉంది, సో పర్ఫెక్ట్ కండిషన్లో మన కారు ఉందా లేదా, అది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మీకైతే ఒక అవగాహన ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, మన కారు యొక్క ఇంజన్లో మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సినవి. ఫ్రెండ్స్, ఈ టిప్లో మన కారు యొక్క ఇంజన్ కండిషన్. సో ఎందుకంటే సమ్మర్లో ఎండ విపరీతంగా పైన నుంచి ఎండ కొట్టడం వల్ల ఎండాకాలంలో మామూలు టైంలో కంటే ఇంజన్ అనేది టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, వేడెక్కుతుంది. సో అలాంటప్పుడు మన ఇంజన్ అనేది వేడెక్కినప్పుడు మన ఇంజన్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇంజన్ వేడెక్కినప్పుడు మామూలుగా కూలెంట్ ఆయిల్ అనేది ఇంజన్ బాడీని కూల్ చేస్తుంది. సో మన కారులో కూలెంట్ ఆయిల్ లెవెల్ అనేది ఎంతవరకు ఉంది, కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బ్రేక్ ఆయిల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా, అండ్ పవర్ స్టీరింగ్ ఎలా పనిచేస్తుంది, మన కార్ యొక్క బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది, అండ్ వైపర్స్, మన విండ్షీల్డ్ని క్లీన్ చేయడానికి వైపర్లో ట్యాంక్లో వాటర్ ఉందా లేదా, ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. సో ఒకసారి అయితే నేను క్లియర్గా ఇప్పుడు మీకు బ్యానెట్ ఓపెన్ చేసి అతి ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సినవి మీకు చూపిస్తాను క్లియర్గా. జాగ్రత్తగా గమనించండి. కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్, విండ్షీల్డ్ వాటర్ లెవెల్ చెకింగ్ అండ్ బ్యాటరీ కండిషన్ చెకింగ్. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది మన కారు యొక్క ఇంజన్ కూలెంట్ ఆయిల్. సో కూలెంట్ ఆయిల్ అనేది మీ కారులో కరెక్ట్ మోతాదులో లెవెల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో గమనించండి, ఇక్కడ ఎఫ్ కనిపిస్తుంది. ఎఫ్ అంటే ఫుల్, ఎల్ అంటే లో. కూలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉన్నా కూలెంట్ ఆయిల్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం. ఇక్కడ మనకు కూలెంట్ ఆయిల్ అనేది లెవెల్ కరెక్ట్ లేదంటే, కొంచెం తక్కువ ఉన్నదంటే మీరు ఇమీడియట్లీ కూలెంట్ ఆయిల్ అనేది ఆటోమొబైల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో మీ కార్ పేరు చెప్పి మీరు కూలెంట్ ఆయిల్ తీసుకొచ్చి క్యాప్ ఓపెన్ చేసి అయితే మీరు ఇందులో పోయొచ్చు. సో వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయొద్దు, కూల్గా ఉన్నప్పుడు ఈ డక్కన్ అయితే ఓపెన్ చేసి మీరు అందులో పోసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంజన్ ఆయిల్ ఇక్కడ ఇంజన్లో ఆయిల్ అనేది లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. మీరు లాస్ట్ సర్వీస్ ఎప్పుడు చేశారు, మీరు ఇంకా సర్వీస్ అనేది డ్యూ ఉందా లేదా, ఆ లెవెల్ కరెక్ట్ మోతాదులో ఉందో లేదో చూసుకోవాలి ఖచ్చితంగా. ఇంజన్ ఆయిల్ చెక్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ వెహికల్ అనేది అసలు స్టార్ట్ చేయకముందుకే చెక్ చేస్తే మీకు లెవెల్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్ అన్నట్టు. సో పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈజీగా, పవర్ స్టీరింగ్ అని. సో ఇక్కడ కొన్ని కార్లకు అయితే ఇక్కడ ఉంటుంది, కొన్ని కార్లకు అయితే అక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా కానీ మీరు ఈ సింబల్ అయితే చూసుకోండి ఒకసారి. ఓకే, మనకైతే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉంది. మనం ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అయితే ఉంది మనకు. ఒకవేళ మీకు పవర్ స్టీరింగ్ ఆయిల్ లేదనుకుంటే ఏ ఆటోమొబైల్ షాప్లోకినా మీకైతే పవర్ స్టీరింగ్ ఆయిల్ అని దొరుకుతుంది. మీ కార్ మోడల్, కార్ పేరు చెప్పండి. అదేవిధంగా సేమ్ ఇక్కడ మీకు ఏమాత్రమైన కూలెంట్ ఆయిల్ లెవెల్ తక్కువ ఉంది అనిపించినప్పుడల్లా మీరు ఖచ్చితంగా బయట నుంచి కూలెంట్ ఆయిల్ దొరుకుతుంది, తెచ్చుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు.
మీకు అక్కడ లెవెల్ కనిపిస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ మనకు అండ్ ఇక్కడ గమనించండి, విండ్షీల్డ్ మన వైపర్స్తోని ముందు ఉన్న గ్లాస్ అనేది క్లీన్ చేస్తానికి వాటర్ వస్తానికి ఇది వాటర్ ట్యాంక్ అన్నట్టు. సో ఇందులో మీరు ఓపెన్ చేసి వాటర్ అనేది పోసుకోవచ్చు. మామూలుగా మంచినీళ్ళు పోసుకోండి. బోర్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో పోయొద్దు, ఓన్లీ మంచినీళ్ళే పోయాలి. బోర్ వాటర్ పోస్తే సాల్ట్ అనేది వచ్చి మనకు అక్కడ వాటర్ వస్తానికి ఆ హోల్స్ అనేది బ్లాక్ అవుతాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇది బ్రేక్ ఆయిల్ అన్నట్టు. సో ఇక్కడైనా మీకు మినిమం మనకు లెవెల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, మినిమం ఫుల్. సో ఇక్కడ బ్రేక్ ఆయిల్ కింద క్యాప్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఏదైనా తక్కువ ఉన్నట్టయితే మనం బ్రేక్ ఆయిల్స్ కింద బయట దొరుకుతుంది, తీసుకొచ్చుకొని పోసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతిసారి మీరు సర్వీసింగ్ ఇచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కటి కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్ ప్రతి ఒక్కటి 100% చెక్ చేస్తారు. ఆయిల్స్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ అయితే ఫిల్ చేస్తారు. ఎప్పుడైనా మనకు వీళ్ళ చెక్ చేసుకున్న తర్వాతకి మీరు సపోజ్ సర్వీస్ అనేది లేట్ అయిపోయింది, డ్యూ అయిపోయిన తర్వాతకి మీరు ఇవ్వలేదు అనుకుంటే, కుదరలేదు మీరు ఇవ్వలేదు అనుకుంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లెవెల్స్ కరెక్ట్ ఉంటే ఓకే, ఏదన్నా తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేసుకోవాలన్నట్టు. సో ముఖ్యంగా మీరు ఈ కూలెంట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. పోతుంది, వేడి ఎక్కుతుంది. కూలెంట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంజన్ అనేది బాగా వేడి ఎక్కినప్పుడు ఇదేమవుతుంది, కూలెంట్ ఆయిల్ అనేది ఆ బాడీలోకి వెళ్తుంది, హెడ్లోకి వెళ్ళి కూల్ చేస్తుంది బాగా. మళ్ళీ ఆ వేడైన గాలి మళ్ళీ ఇక్కడ వచ్చేసి రేడియేటర్లకు వస్తుంది. సో రేడియేటర్లో ఇక్కడ ఫ్యాన్ తిరగడం వల్ల వేడిగా ఉన్న కూలెంట్ అనేది మళ్ళీ కూల్ అవుతుంది. మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ ఇంజన్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇంజన్ నుంచి రేడియేటర్కి వస్తుంది. సో ఇలా సర్క్యులేషన్ అవుతుంది అన్నట్టు. సో ఎప్పటికప్పుడు మన ఇంజన్ అయితే టెంపరేచర్ పెరగకుండా మన కూలెంట్ ఆయిల్ అనేది కాపాడుతుంది. ఓకే, కార్ యొక్క బ్యాటరీ కండిషన్ ఎలా ఉన్నది అనే దాని గురించి చెక్ చేయండి. మనకు స్టార్ట్ అవుతుందంటే కండిషన్లో ఉన్నట్టే, ఒకవేళ స్టార్ట్ కాలేదంటే బ్యాటరీ వీక్ అయిందని అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంజన్కి సంబంధించిన ఆయిల్స్ అనేది అన్నిట్లో కరెక్ట్ ఉన్నాయో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి, సరిపోతుంది. టిప్ నెంబర్ 2, మన కారు యొక్క టైర్ కండిషన్ అండ్ సమ్మర్ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ ఫ్రెండ్స్, టైర్స్ విషయంలో ఖచ్చితంగా మంచి అవగాహన అయితే ఉండాలి. టైర్ల విషయంలో పొరపాట్లు అయితే చేయొద్దు. మన కారు యొక్క టైర్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క కారులో ఇలా డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు మీ కారుకి అనేది ఎయిర్ ప్రెషర్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టైర్లలో ఎంత ఎయిర్ ప్రెషర్ పెట్టాలి అనేది క్లియర్గా ప్రతి ఒక్క కారులో ఉంటుంది. మీరు ఆ విధంగా ఖచ్చితంగా కరెక్ట్ మోతాదులో ఎయిర్ ప్రెషర్ అనేది పెట్టించండి. ఎక్కువగా పెట్టియొద్దు, ఎందుకంటే ఎండాకాలంలో రోడ్ అనేది వేడిగా ఉండడం వల్ల టెంపరేచర్ వల్ల టైర్ అయితే బాగా వేడిగా వీటెక్కుతుంది. కొన్నిసార్లు టైర్లు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం అక్కడిక్కడ చూస్తూనే ఉంటాము. అదేవిధంగా మీరు ఎల్లప్పుడూ మీ వెంట కార్లో ఉన్న స్టెప్నీ అనేది ఖచ్చితంగా స్టెప్నీలో ఎయిర్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు 10-15 రోజులు 20 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మీ కారు యొక్క టైర్ స్టెప్నీలో ఎయిర్ ప్రెషర్ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ టైంలో ఎక్కువగా పంచర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా పంచర్ అయినప్పుడు మనకు కారులో స్టెప్నీ ఉన్నట్టయితే, ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉన్నట్టయితే మనం ఈజీగా స్టెప్నీ మార్చుకొని వెంటనే మనమైతే మన జర్నీ ప్రారంభించవచ్చు. అండ్ ప్రతి 5000 కిలోమీటర్కి ఒకసారి ఏ కార్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించండి. సో ఇలా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్ టైం టు టైం చేయించడం వల్ల మనకి ఎన్నో లాభాలు అయితే చేకూరుతాయి. కార్ యొక్క మైలేజ్ పెరుగుతుంది, స్టీరింగ్ కంట్రోల్ బాగా ఉంటుంది, టైర్స్ అనేది ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. సో స్టీరింగ్ వైబ్రేషన్ అనేది రాదు, మన కార్ యొక్క సస్పెన్షన్ అనేది దెబ్బతినకుండా కాపాడుతుంది. సో ఇలా అనేక రకాలుగా మనకు లాభాలు అయితే ఉంటాయి బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ వల్ల. సో ఈ టిప్లో ఇవన్నీ ఖచ్చితంగా టైర్ల గురించి చెక్ చేసుకోండి. టిప్ నెంబర్ 3, కొన్ని సందర్భాలలో కార్స్ అనేవి ఫైర్ అవుతుంటాయి. అసలు అలా అవుతానికి గల కారణాలు ఏమిటి, అలా జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రెండ్స్, చాలా తక్కువ సందర్భాలలో ఇలా జరుగుతుంది. సో కొంతమంది ఏం చేస్తారు, పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ కానీ ఏ కార్ అయినా ఇలా ఇంజన్ క్లీన్ చేస్తారు ఒక క్లాత్తోని.
సో ఇలా క్లీన్ చేసిన తర్వాతకి ఇక్కడ బ్యాటరీ పక్కకు కానీ ఇక్కడ ఇంజన్ పక్కకు కానీ ఇలా పెడుతుంటారు మామూలుగా. సో లోపల అప్పుడప్పుడు బ్యానెట్ ఓపెన్ చేసి డస్ట్ పడుతుంది కదా, క్లీన్ చేసి ఆ క్లాత్ అనేది అందులోనే పెడతారు. సో మనం క్లీన్ చేస్తున్నప్పుడు మొత్తం ఆయిల్స్ అనేది మొత్తం పూర్తిగా ఆయిల్, పెట్రోల్, డీజిల్ కానీ మొత్తం ఇంజన్లో అక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఆయిల్ అంటుతుంది, డీజిల్, పెట్రోల్ అంటుతుంది ఆ క్లాత్ అనేది. సో సమ్మర్లో ఏమవుతుందంటే వేడి విపరీతంగా టెంపరేచర్ అనేది ఆ సూర్యకాంతి వల్ల పైనంగా వేడి, మన ఇంజన్ వేడి అందులోనే ముంచేసి ఆ క్లాత్ మనం బ్యానెట్ వేసి డ్రైవింగ్ చేస్తున్నట్టయితే చెప్పలేం. కొన్ని సందర్భాలలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఆయిల్, పెట్రోల్ ఆ క్లాత్కి అంటి ఉంటుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న నిప్పు రవ్వలు రావడం వల్ల తొందరగా ఆ క్లాత్ అనేది ఫైర్ అవుతుంది. సో అలా పెట్టడం వల్ల చాలా వరకు అయితే ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి, అక్కడక్కడ చూసే ఉంటాం మనం. సో అందుగురించే ఖచ్చితంగా మీరు ఎలాంటి క్లాత్ కానీ కాటన్ కానీ ఏదైనా సరే మనం ఇంజన్లో మనం క్లీన్ చేసిన తర్వాతకి దాన్ని తీసేయాలి పూర్తిగా, పేపర్స్ ఉన్న క్లాత్ ఉన్న. సో ఎందుకంటే సమ్మర్లో విపరీతమైన టెంపరేచర్ వల్ల వేడి వల్ల సో అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక మీరు ఇంజన్లో ఇలాంటి వస్తువులు క్లాత్ కానీ ఏది కానీ మనమైతే పెట్టవద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలా ఏది పెట్టకుండా అవుతుంటాయి, షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా రేర్గా అవుతుంటాయి. టిప్ నెంబర్ 4, సమ్మర్ టైంలో కారు ఏసీ వాడే కరెక్ట్ పద్ధతి. ఫ్రెండ్స్, ఎండ కారణంగా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏసీ వేసినప్పుడు చాలా వేడి అయితే విపరీతంగా వస్తుంది. సో మీరు బయటికి వెళ్ళిన తర్వాతకి ఎక్కడైనా పార్కింగ్ చేసిన తర్వాతకి ఇలా కొంచెం రైట్ సైడ్ చూడండి, ఇలా ½ ఇంచ్ వరకు మీ గ్లాస్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. సో రైట్ సైడు అండ్ లెఫ్ట్ సైడ్ గిన ఇలా ½ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల సో మనం ఎండలో పార్కింగ్ చేసినట్టయితే లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళడం, బయట ఉన్న గాలి లోపలికి వెళ్ళడం, ఇలా ఎయిర్ సర్క్యులేషన్ కావడం వల్ల లోపల వీట్ అయితే ఎక్కువగా కాదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాతకి కార్లో కూర్చొని డైరెక్ట్ ఏసీ ఆన్ చేయకుండా కొద్దిసేపు మనం ఈ విండోస్ అనేది పూర్తిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ విండోస్ అనేది మొత్తం డౌన్ చేసుకొని మనం ఏసీ అప్పుడు ఆన్ చేసినట్టయితే లోపల ఉన్న వేడి గాలి అన్నీ మొత్తం బయటికి వెళ్ళిపోయి మనకు ఫ్రెష్ గాలి రావడం వల్ల తొందరగా కార్ అయితే కూల్ అవుతుంది. సో అప్పుడు మీరు ఫ్యాన్ స్పీడ్ అనేది 2 లేదా 3 పెట్టిన తర్వాతకి మొత్తం పూర్తిగా వేడి గాలి బయటికి వెళ్ళిపోయిన తర్వాతకి మీరు మళ్ళీ పూర్తిగా మీ కార్ యొక్క విండోస్ అనేది క్లోజ్ చేసుకున్నట్టయితే తొందరగా కార్ అయితే కూల్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎండలో మీరు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు ఈ విధంగా కొంచెం డౌన్ చేసి పెట్టుకోండి. మరి ఎక్కువగా ఓపెన్ చేసి పెట్టొద్దు విండోస్, డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంచెం లైట్గా పెడితే సరిపోతుంది. టిప్ నెంబర్ 5, సమ్మర్ టైంలో కార్ కేర్ మెయింటెనెన్స్ టిప్స్. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్లో కారు మీద సూర్యకిరణాలు డైరెక్ట్గా పడకుండా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎందుకంటే ఆ వేడి వల్ల విపరీతంగా ఎండలో ఉండడం వల్ల మన కారు యొక్క కలర్ అనేది తొందరగా షేడ్ అయిపోతుంది. మనకు గ్లాసెస్ కింద ఫ్రంట్ ఉన్న గ్లాస్ విండ్షీల్డ్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి అనేది విపరీతంగా ఉంటుంది. సో అందుగురించే లోపల ఉన్న గాలి ఎప్పటికప్పుడు బయటికి వచ్చే విధంగా కొంచెం విండోస్ డౌన్ చేసి పెట్టుకోండి. మీకు ఎక్కడైతే కుదిరిన కాడ ఖచ్చితంగా ఒక చెట్టు కింద కానీ ఒక నీడ ఎక్కువ ఎక్కడ ఉంటే ఆ నీడలో పార్కింగ్ చేస్తానికి ఎక్కువగా ట్రై చేయండి ఖచ్చితంగా. సో మీరు సమ్మర్ టైంలో ఎక్కువగా కారు బయటికి తీయకుండా సపోజ్ మీకు పార్కింగ్ లేని దగ్గర ఎక్కువ రోజులు ఒక ప్లేస్లో పెట్టాలన్నప్పుడు సో ఇలా అట్లీస్ట్ ఒక కార్ కవర్ అనేది కవర్ వేసి పెట్టడం వల్ల చాలా వరకు డైరెక్ట్గా మన కారు మీద ఎండబడకుండా అయితే మనం ఇలా కవర్తోని కవర్ చేసినట్టయితే కొంచెం మన కార్ అనేది సేఫ్గా ఉంటుంది, కలర్ అనేది తొందరగా షేడ్ కాకుండా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనం అయితే సమ్మర్లో ఈజీగా ఎండ నుంచి మన కార్ని మనం రక్షించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఖచ్చితంగా పాటించండి. సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కార్ని కాపాడుకుంటూ మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది మీకు క్లియర్గా అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళకు స్పెషల్గా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మీరు లాస్ట్ వరకు చూసినందుకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Thank you so much. Goodbye.